ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం భారతదేశ ఉన్నతిని, భారతదేశాన్ని ఔన్నత్యాన్ని కాపాడే ఒక పార్టీ యొక్క నిబద్ధతను, ఒక పార్టీ యొక్క పురోభివృద్ధితో పాటు దేశ పురోభివృద్ధి కూడా ముడిపడి ఉండడం అన్నది ఎలాగో నేను చెప్తాను వినండి. మనం గతంలో రాజకీయ నాయకులంటే కేవలం ఓట్లు దండుకోవడం, నోట్లు పంచడం, ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి అదే చాలా గొప్ప విషయం అని చెప్పడం, అది గతంలో రాజకీయ నాయకుల పరిస్థితి. కానీ ఈ నవభారతంలో రాజకీయం అంటే మారింది, రాజకీయ నాయకుల పరిస్థితులు కూడా మారాయి. దానికి ఉదాహరణ 2014 ముందు ఉన్నటువంటి భారతదేశం వేరు, ఇప్పుడున్న భారతదేశం వేరు. 2014 ముందు మోడీ గారి భయం వచ్చిన తర్వాత తేడా మీరు గమనించండి. ఎందుకంటే ఒక పార్టీని సమర్థిస్తూ చెప్తున్న విషయం కాదు, కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరును మాత్రం మీ ముందు ఉంచదొచ్చాను. మరి ముఖ్యంగా మోడీ గారి హయాంలో భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందో మన కళ్ళకు కనిపిస్తుంది. అదే విధంగా గతంలో వాజ్పేయి గారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే మన ఇండియా డెవలప్ అవుతుందని చాలా క్లియర్గా చెప్పారు. అదే విధంగా మన భారతదేశానికి రోడ్డు మార్గాన్ని, రైలు మార్గాన్ని పెంచేందుకు ఆయన హయంలో చాలా కృషి చేశారు. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడో 16వ ప్లేస్లో ఉన్న ఇండియా 3వ ప్లేస్కి వచ్చింది అంటే అది కేవలం మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలిచాను. ఒక్కొక్క రాష్ట్రంలో భారతదేశం సాధిస్తున్న విజయాలతో పాటు ఆ రాష్ట్ర అభివృద్ధిని కూడా కొలమానంగా తీసుకుంది. ఉదాహరణకి యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు ఉత్తరప్రదేశ్ తీసుకున్నారు. అది ఒకప్పుడు నేషనల్ ఫండ్స్ లో సుమారుగా 25% కేవలం ఉత్తరప్రదేశ్కే తరలించేవారని ఒక నివేదిక తెలుపుతుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉత్తరప్రదేశ్ మన ఇండియాకే ఒక గనిలా మారింది. ఎంత తేడా చూడండి. మన దక్షిణాది నుంచి వచ్చిన చాలా సొమ్ము ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్కే వినియోగించారు గతంలో. కానీ ఈరోజు ఉత్తరప్రదేశ్ మన దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడే స్టేజ్కి వచ్చింది. అది కేవలం బీజేపీ వల్ల, మోడీ గారి వల్ల, యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల మాత్రం సాధ్యమైంది. ఒకరోజు గోండారాజ్, రౌడీ రాజ్ అనే పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడీ గారి హయాంలో ఈరోజు ఉత్తరప్రదేశ్ లో కనిపిస్తుంది. ముంబై ఎంతో డెవలప్ అయిన స్టేట్ అయినప్పటికి కూడా అది పూర్వం నుంచి అలా కంటిన్యూ అవుతుంది. అదృష్టవశాత్తు ముంబైలో కూడా శివసేన, బాల్ ఠాకరే వంటి నాయకులు ఉండడం వల్ల అది రక్షింపబడాలి. ఎంతో కొంత ముస్లిం కమ్యూనిటీ ఉన్నప్పటికీ బాల్ ఠాకరే వంటి నాయకుల వల్ల ఆ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడలేదు. ఈ విషయం ఖచ్చితంగా మనం గమనించాలి. అదేవిధంగా ఢిల్లీ కూడా ఎంతగానో వెంటబడిపోయి ఉంది. కానీ దేశ రాజధాని అయినప్పుడు కూడా చెప్పుకోగలిగిన రీతిలో అభివృద్ధి చెందలేదు. నిన్న మొన్నటి వరకు మన దురదృష్టవశాత్తు ఆప్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిందంటే ఏమీ చేయలేదు. అభివృద్ధి మీద కాకుండా కేవలం ఓటు బ్యాంక్ మీద మాత్రమే వీళ్ళందరి దృష్టి ఉంటుంది. మోడీ గారు అభివృద్ధితో పాటు ఓట్ బ్యాంక్ ఇవి సమిష్టిగా ఆలోచిస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత విషయానికి వస్తాం. ఈ రోజు దేశంలోని అత్యంత వెనకబడిన రాష్ట్రాలు ఏమంటే 1 వెస్ట్ బెంగాల్, 2 కేరళ.
కేరళ లిటరసీగా అభివృద్ధి చెందిందే తప్ప రాష్ట్ర పరంగా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. కారణం ఏంటంటే ఎప్పుడు ఎల్డిఎఫ్ యూడిఎఫ్, అయితే కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టు. ఈ కమ్యూనిస్టు ఉన్న దగ్గర ఎప్పుడు ఫ్యాక్టరీలు అనేవి పెద్దగా పెరిగే ఆస్కారం లేదు. వాళ్ళు ఎంతసేపు ఒక మూసపట్టిన ధోరణిలోనే మాట్లాడతారు. అదే కాంగ్రెస్ వచ్చిందంటే వాళ్ళకి కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే. ఎంత నీచమైనటువంటి స్థితిలో వాళ్ళు ఆలోచిస్తారంటే ఈవెన్ నూతన నవయవ్వన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఆలోచనలు కూడా మోస్తారులు ఆలోచనతో ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు ఓటు బ్యాంక్, ఆ ముస్లింలు రచించామా, ఈ క్రిస్టియన్స్ కి ఓటు బ్యాంక్ చూసుకున్నామా, హిందువుల్ని బుజ్జగించామా, ఇదే తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆలోచించారు. అందువల్ల కేరళ, ఇంకా వెస్ట్ బెంగాల్ విషయం చూసుకుంటే దీది వచ్చేంత వరకు కమ్యూనిస్టు రాజ్యాన్ని పాలించారు. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ చేయాల్సిన అన్యాయాలన్నీ వెస్ట్ బెంగాల్ వేసింది. దాని తర్వాత వచ్చిన కమ్యూనిస్టులు, జ్యోతి బసు నిజాయితీపరుడైనటువంటి నాయకుడే, కానీ ఆయనలో నిజాయితీ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందించాలనే ఆలోచన ఉండాలి. ఆయన కేవలం ఆ ఉన్నంత కాలం, ఆ 25 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని ఏదో నడిపారంటే నడిపారు. అయితే కొద్దిలో చెప్పాల్సింది ఏంటంటే ఈ మమతా బెనర్జీ కన్నా చాలా చక్కగానే నడిపారు. ఇంతగా కక్షలు కార్పణ్యాలు ఆ రోజుల్లో లేవు. పూర్తిగా లేవని అనలేవు, ఉన్నాయి, కానీ ఇంత ఘోరం లేదు. ఈ వచ్చిన తర్వాత మొదలైందండి వెస్ట్ బెంగాల్ పతనం. అది ఏ స్థితికి వచ్చిందంటే ఈ రోజు ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, కలకత్తా లాంటి సిటీస్ కూడా నాశనం అయిపోయాయి. ఈ వెస్ట్ బెంగాల్ చూసుకుంటే ఈ దీది వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఈవిడ ఎంత నీచమైన రాజకీయాలకు పాల్పడ్డదంటే కేవలం గెలుపు ఒకటే ప్రాతిపదిక అనుకుంది. ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేసింది. మరి ముఖ్యంగా హిందువులంటే ఆవిడకి మరి ఏ హివామో చాలా మంది అనుకుంటారు. ఈవిడ ముమైత్ ఖాన్, నిజంగా ఇప్పుడు ముమైత్ ఖాన్ ముస్లిం సంతతి చెందిన ఆవిడ మనకు పూర్తిగా వివరాలు తెలియదు, కానీ ఈవిడ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం పూర్తిగా ముస్లిం సపోర్ట్ చేసి, అందులోనే బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఈవిడ ప్రాణం ఇచ్చేస్తారు. ఎందుకంటే హిందువుల కన్నా లేదంటే కలకత్తా వాసుల కన్నా ఈవిడికి బెంగాల్ అంటే చాలా ఇష్టం. బెంగాలీస్ అంటే, ఆ బెంగాలీస్ అంటే కలకత్తా బెంగాలీస్ కాదు, బంగ్లాదేశీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశీలు, అందులో మరి ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలు అంటే ఈవిడికి ఒక కన్నపిల్లలాగా ఆదరించింది. సిగ్గు ఉండాలి. నీ ఇంట్లో నువ్వు తిండి పెట్టలేక పక్కింటి కోసం ఆలోచించావట. అటువంటి నీచమైన రాజకీయం పాల్పడదు. ఈవిడ గెలిపే ప్రాతిపదిక ఆలోచించింది. ఈవిడకు తోడు ఆ నీతి లేని కాంగ్రెస్ కూడా ఆవిడకి సపోర్ట్ చేసి చాలా కాలం పాటు బ్యాక్ డోర్ లో ఇద్దరు పైకి ప్రతిపక్షం పాలపక్షంలో ఉండేవారు, కానీ లోపల మాత్రం ఆవిడకి సపోర్ట్ చేయడంలో కాంగ్రెస్ మాత్రం చాలా నీచ రాజకీయం పాల్పడదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కూడా డెవలప్మెంట్ లో వెనకబడి ఉన్నాయి. అంతకన్నా ఘోరమైన స్థితికి చేర్చింది ఈ మమతా బెనర్జీ. ఎన్నండి, ఎన్నో దౌర్జన్యాలు, ఘాతుకాలు జరిగాయి. సందేశ్ ఖాళీ చూడండి, సందేశ్ ఖాళీ అనే చోట ఆ యువతుల్ని ఎంతో వేధించారు ఆ సన్నాసి గారు. ఇటువంటి ముస్లింలని సపోర్ట్ చేసే రాష్ట్రాల్లో ప్రప్రథమంగా వెస్ట్ బెంగాల్ ఉన్నది మనకు దురదృష్టం. ఎందుకంటే మనకి ఈస్ట్ ఇండియాలో ఒక గొప్ప రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఆ వెస్ట్ బెంగాల్ ను వశపరుచుకుంటే మిగతా మేఘాలయ, అస్సాం, మిజోరాం, ఇటువంటి నాగాలాండ్ ఇటువంటి రాష్ట్రాలను కూడా వశపరుచుకోవచ్చని చైనా లాంటి, పాకిస్తాన్ లాంటి, బెంగాల్ లాంటి దేశాలు ఎప్పుడు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కేవలం రాజకీయం కోసం దేశం యొక్క రక్షణను కూడా పక్కన పెట్టడం అంటే మమతా బెనర్జీకే చెల్లింది. కనుక అదృష్టం గత 15 సంవత్సరాల్లో నరకం అనిపించినటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలకి శాంతి దొరికిందని అనిపిస్తుంది.
ఎలా అయినా సరే ఎక్కడైనా వెస్ట్ బెంగాల్ కూడా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన నిలాలని, అదే విధంగా నీచులైన నికృష్టులైన కొందరు రోహింగ్యాలు అవనియండి, బెంగాల్ ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి బంగ్లాదేశీయులు అవనియండి, వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టి మన వెస్ట్ బెంగాల్ ని అభివృద్ధి పదంలో ఎక్కడైనా నడిపిస్తారని బీజేపీ వారు మనందరం నమ్మొచ్చు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయం నాయకులు పాలకులు గ్రహించారు. అది లేని నాడు ఈ రోజు బెంగాల్కి పట్టిన స్థితే ప్రతి రాష్ట్రానికి పడుతుంది. నేను ముందుగా చెప్పినట్టు అదృష్టవశాత్తు 5 సంవత్సరాలకి మేల్కొన్నాం, కుటుంబ ప్రభుత్వం తెచ్చుకున్నాం కనుక ఈ రోజు అభివృద్ధి అనేది డబుల్ ఇంజిన్ స్పీడ్ లో నడుస్తుంది. ఇదే పందాలో వెస్ట్ బెంగాల్ కూడా అభివృద్ధి పదంలో నడాలని మనందరం కోరుకుందాం, నడుస్తుందని ఆశిద్దాం. ఇంకా మిగిలింది కేరళ, తమిళనాడు. తమిళనాడులో మొదటి నుంచి డెవలప్మెంట్ లో ఏ పార్టీ వచ్చినా పెద్దపీట వేశారు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి ఈ స్టాలిన్ లాంటి వాళ్ళు, లేదంటే పొదిలి స్టాలిన్ లాంటి వాళ్ళు నీతిమాలను మాట్లాడడం వల్ల ఈ రోజు వాళ్ళకి పట్టిన గతి కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని, విజయ్ లాంటి యువనాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనం కోరుకుంటాం. ఇంకా మిగిలింది కేరళ. ఈ కేరళను చూస్తే జాలి వేస్తుంది. ఎందుకంటే లిటరసీ ఎక్కువ, బుద్ధి తక్కువ. వీళ్ళకి మతం పిచ్చి పట్టుకుంది. ఆ మతం పిచ్చితో ఎంతసేపు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అనే విధానం సాగుతుంది. ఎక్కడైనా సరే బీజేపీ లాంటి నాయకత్వం ఉన్నటువంటి పటిష్టమైనటువంటి నాయకుల్ని ఎన్నుకుంటే ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు కేవలం ఏదో పుస్తకాలు చదివినంత మాత్రం జ్ఞానం కాదు, అందరూ కలిసి నడిస్తేనే అభివృద్ధి చెందుతుందనే బుద్ధి తెచ్చుకుంటే, ముఖ్యంగా బీజేపీ లాంటి దేశభక్తి గల పార్టీలను ఆదరిస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాం. మనం వెస్ట్ బెంగాల్ రిజల్ట్ చూసాం. మొదటిసారి 18, రెండోసారి 76, ఇప్పుడు మూడోసారి 207 సీట్లు. ఈ రకంగా అభివృద్ధి చెందిన బీజేపీని ఎలా అయినా కేరళలో కూడా అధికారంలో తీసుకొని వస్తే ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆఖరికి మన బీహార్ కూడా అభివృద్ధి చెందుతుంది తప్ప కేరళ అభివృద్ధి చెందుతుందో లేదన్నది $1 మిలియన్ ప్రశ్నే. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనప్పుడు కూడా మన లోక్సత్తా అధినాయకుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు దేశ అభివృద్ధి కాంక్షించాలంటే దేశాభిమానం గల పార్టీలే ఉండాలి. ఆ పార్టీకి దేశాభిమానం తప్ప వేరే ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. అలా ఉంటే కాంగ్రెస్ లాగా మనం దిగజారే పరిపాలన అందించగలం. కాంగ్రెస్ లో కూడా ఎంతో కొంత నైతికలు విలువలు పాటించిన ఇందిరాగాంధీ గారి వల్ల మాత్రం కొంత అభివృద్ధి కనిపించింది. నెహ్రూ గారు చేసింది ఏమీ లేదు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇండియాని నాశనం చేశారు. ఇంక ఈ రోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గాని వీళ్ళందరూ అసలు నాయకులే కాదు నా దృష్టిలో. వీళ్ళు కేవలం ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనుషులాగే కనిపిస్తారు. దేశం గాని, రాష్ట్రం గాని, ప్రాంతం గాని అభివృద్ధి చెందాలంటే జనాస, బంధుప్రీతి లేదా మత పిచ్చి లేనటువంటి పార్టీలు కావాలి. బీజేపీ నిజమైనటువంటి లౌకికవాద పార్టీ. బీజేపీ అన్ని మతాల్లో ఆదరిస్తుంది. దానికి ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లోని ఈ రోజు మత కలహాలు లేవు. ఉత్తరప్రదేశ్ లోని ఈ రోజు రౌడీయిజం లేదు. అదే స్థితిలో మన వెస్ట్ బెంగాల్ కూడా వస్తుందని, మిగతా దేశం అంతా కూడా మత కలహాలు లేని అభివృద్ధి ప్రధాన నడుస్తున్నటువంటి ఇండియాకి చేదోడు వాదోడుగా నిలవాలని మనం అందరం కోరుకుందాం, ఆకాంక్షిద్దాం. మా ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జనార్దన్.